హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పీకేఐటీ టెక్నాలజీ. మరి టుడే క్లాస్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అల్గారిథం. సో అల్గారిథం అంటే ఏంటి, ఇది కంప్లీట్గా మనం డిస్కస్ చేసుకుందాం. మరి అల్గారిథం అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మీకు అల్గారిథం గురించి 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ ఖచ్చితంగా అయితే క్వశ్చన్ అయితే సెమిస్టర్లో అడగడం అయితే జరుగుతుంది. సో క్లారిటీగా చెప్తాను, వినండి. సో అల్గారిథం అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఒక ప్లానింగ్, ఒక పద్ధతి ప్రకారం మనం ఏదైనా ఒక పని చేయాలి, లేదైనా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా సరే ఒక ప్లానింగ్ మీద, ఒక పద్ధతి మీద ఏదైనా ఒక పని చేయాలనేది చెప్తుంది అల్గారిథం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు బీటెక్ చదువుతున్నారు, లేదా పీజీ చదువుతున్నారు, లేదా డిగ్రీ చదువుతున్నారు అనుకోండి. ఫస్ట్ క్లాస్ చదివారు కదా, ఫస్ట్ నుంచి 10th వరకు కంప్లీట్ చేశారు. సో 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ 2 years కంప్లీట్ చేశారు. తర్వాత ఎంసెట్ అని ఎగ్జామ్ రాసి బీటెక్లోకి వచ్చారు, లేదా డిగ్రీలోకి వచ్చారు. సో ఫస్ట్ క్లాస్ చదివారు కదా, డైరెక్టర్కి అయితే బీటెక్లోకి రాలేదు కదా, లేదా డైరెక్టర్కి 10th క్లాస్ కంప్లీట్ చేయలేదు కదా. సో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అలాగా 10th క్లాస్ వరకు పబ్లిక్ రాసి పాస్ అయ్యారు. తర్వాత ఇంటర్మీడియట్ 2 years ఎంసీఏ తీశారు, పాస్ అయ్యారు. తర్వాత ఐసెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితేనే బీటెక్లో ఇప్పుడు చదువుతున్నారు. సో ఇక్కడ ఏం జరిగింది, ఒక సీక్వెన్షియల్గా, ఒక ఆర్డర్ బట్టి, ఒక పద్ధతిగా, ఒక ప్లానింగ్గా మీరు వచ్చారు. అంతేగాని డైరెక్టర్ 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ చదివలేదు, బీటెక్ చేయలేదు, లేదా ఇంటర్మీడియట్ అవగానే డైరెక్టర్గా ఇది బీటెక్ కూడా వెళ్ళలేదు. ఓ మేనేజ్మెంట్ ద్వారానో ఒక ఎంసెట్ ఎగ్జామ్ రాసి వెళ్ళడం అయితే జరిగింది. సో ఇక్కడ 1వ తరగతి ఖచ్చితంగా చదివారు. 1వ తరగతి నుంచి ఇప్పుడు బీటెక్ వచ్చారంటే ఎన్ని స్టేజెస్ దాటారు. 10th క్లాస్ స్టేజ్ రాశారు, ఇంటర్మీడియట్ అయ్యింది, తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాసి అప్పుడు బీటెక్ వచ్చారు అనమాట. సో ఒక ఆర్డర్ బట్టి జరిగింది. సో అల్గారిథం మనకు అదే చెప్తుంది. మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా మనం ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఒక ప్లానింగ్ బట్టి, ఒక పద్ధతి బట్టి, ఒక సీక్వెన్షియల్గా, స్టెప్ బై స్టెప్గా ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవాలని మనకు అల్గారిథం చెప్తుంది అనమాట. అల్గారిథం ఏం చెప్తుందో అల్గారిథం గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ది వర్డ్ అల్గారిథం relates to the name of the mathematical Causarium, which means a produce or a technique, and software engineer commonly use an algorithm for planning and solving the problem. సో అల్గారిథం అనే పదం ఎలాగొచ్చిందనమాట, మ్యాథమెటిక్స్లో Causarium అనే వాడి నుంచి మనకి వచ్చిందనమాట. సో విచ్ మీన్స్ ది ప్రొడ్యూస్ ఆర్ ఏ టెక్నిక్. మనం అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కామన్లీ యూజ్ ఏ అల్గారిథం. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కామన్గా యూజ్ చేసేది అల్గారిథంని. ఎలా యూజ్ చేస్తారంటే దాన్ని ప్లానింగ్ అండ్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్. ఏదైనా ఒక ప్రాబ్లమ్ని మనం పరిరక్షించుకోవాలి, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఒక అల్గారిథం బట్టి సాల్వ్ చేస్తారట. ఎవరు? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. మన సాఫ్ట్వేర్ డెవలపర్స్, సాఫ్ట్వేర్ జాబ్స్ అంటాం కదా, వాళ్ళు ఏదైనా ఒక కోడింగ్ని కానీ, ఒక టెస్టింగ్ని కానీ, ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేయాలన్నా సరే ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తారంట. చూడు, ప్లానింగ్, అల్గారిథం ఫర్ ప్లానింగ్. అల్గారిథం అంటే ప్లానింగ్ అనమాట. అండ్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్, ఒక ప్లానింగ్ బట్టి, ఒక పద్ధతి బట్టి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారనమాట. ఇష్టసరంగా సాల్వ్ చేయడం కావదు. సో ఏదైనా ఒక సీక్వెన్షియల్గా వెళ్ళాలి, ఒక ప్లానింగ్, ఒక నిర్దిష్ట పరిణామంలో ఆ పనిని మనం సాల్వ్ చేసుకోవాలి అనే చెప్తుంది అనమాట అల్గారిథం. నెక్స్ట్ పాయింట్, అల్గారిథం ఈజ్ ఏ సీక్వెన్షియల్ ఆఫ్ స్టెప్ టు సాల్వ్ ఏ పర్టిక్యులర్ ప్రాబ్లం. ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఏదైనా ఒక ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలి. సపోజ్ యాడ్ 2 numbers అని మనకు ఒక కోడ్ రాయాలి. ఎలా రాస్తాం? ఫస్ట్ లింకర్స్ ఏమున్నాయో తీసుకుంటాం, తర్వాత ఇనిషియలైజేషన్ చేస్తాం, తర్వాత డేటా టైప్ తీసుకుంటాం, తర్వాత వాల్యూస్ అసైన్ చేస్తాం, తర్వాత వాల్యూస్ని యాడ్ చేస్తాం, తర్వాత వాల్యూస్ని ప్రింట్ చేస్తాం, అప్పుడు ఎండ్. సో ఈ 5 steps జరిగితే కానీ ఒక ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. పర్టిక్యులర్ ప్రాబ్లం, ఏదైనా ఒక ప్రాబ్లంని మనం సాల్వ్ చేయాలంటే అల్గారిథాన్ని యూజ్ చేయాలి. ఎలాగా? అల్గారిథాన్ని సీక్వెన్షియల్ ఆఫ్ స్టెప్స్, ఒక నిర్దిష్టమైన స్టెప్స్లో ఆ పర్టికులర్ ప్రాబ్లంకి మనం ప్లాన్ చేసుకొని సాల్వ్ చేయాలన్నమాట. అదే అంటాను, ఏ అల్గారిథం ఈజ్ ఏ సీక్వెన్షియల్ ఆఫ్ స్టెప్స్ టు సాల్వ్ ఏ పర్టికులర్ ప్రాబ్లం. ఏదైనా ఒక ప్రాబ్లంని మనం సాల్వ్ చేయాలంటే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్గా మనం సాల్వ్ చేయాలి ఆ సమస్యని, ఓకేనా. అర్థమైందా? నెక్స్ట్ పాయింట్, అల్గారిథం ఈజ్ ఏ ఆర్డర్డ్ సెట్ ఆఫ్ యునామిగినస్ స్టెప్ దట్ ప్రొడ్యూస్ ఏ రిజల్ట్ అండ్ టెర్మినేట్ ఇన్ ఏ ఫైనైట్ టైం. ఏదైనా ఒక సెటైడ్ టైంలో మనం ఏదైనా చేయాలి అనుకుంటే నిర్దిష్టమైన స్టెప్స్ని మనం ఇవ్వాలంటే ఏంటి, ఇప్పుడు మనకి
అవుట్పుట్ ఒకటి ఏదైతే కావాలో దానికి సంబంధించిన స్టెప్స్ మాత్రమే ఇవ్వాలి. సో మనకు అవుట్పుట్ ఒకటిగా కావాలనుకుని వేరే స్టెప్స్ అయితే ఇవ్వకూడదు. నిర్దిష్టమైన స్టెప్స్, దానికి ఎన్ని స్టెప్స్ కావాలి, ఎంతసేపట్లో అవుద్ది, ఎప్పుడు అవుద్ది, ఎలా అవుద్ది అని ఒక నిర్దిష్టమైన స్టెప్స్ బట్టి వెళ్ళాలన్నమాట. అక్కడ యునామ్గినస్ నిర్దిష్టమైన, అర్థమవుతుందా, స్టెప్ దట్ ప్రొడ్యూస్ ఏ రిజల్ట్ అండ్ టెర్మినేట్ ఇన్ ఏ ఫైనైట్ టైం, సెట్ ఏ టైం, ఇంత టైంలోనే నిర్దిష్టమైన టైంలోనే జరగాలి. ఫైనైట్ టైం ఎంత జరగాలి, ఎలా చేయాలి అనేది నిర్దిష్టమైన స్టెప్స్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్రాబ్లంకి ఎన్ని స్టెప్స్ అవసరం, ఎంత కావాలో అన్ని స్టెప్స్ మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. అర్థమవుతుందా? ఎన్ని స్టేజ్ల్లో ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయగలం, ఎన్ని స్టెప్స్లో ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయగలం, మనం ఎన్ని స్టెప్స్ ఇస్తే ఆ పర్టికులర్ రిజల్ట్స్ దాకా మనం వెళ్తాం అనేది ఒక నిర్దిష్టంగా ఉండాలన్నమాట. అదే యునామిగినస్ అనే స్టెప్స్ అనమాట. దీని మీనింగ్ నిర్దిష్టమైన, ఫైనైట్ టైం. ఫైనైట్ టైం అంటే సర్టెన్ టైంలో జరగాలన్నమాట. ఫైనైట్ టైం, ఎంత టైంలోనే దానికి జరగాలనేసి చెప్తుంది అనమాట ఆ స్టెప్స్ అనేవి. తర్వాత ఇప్పుడు అల్గారిథం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి? అడ్వాంటేజ్ మరి ప్రయోజనాలు ఏంటో మనకు అల్గారిథం వల్ల మన బెనిఫిట్స్ ఏంటో మనం చూద్దాం. ఓకేనా? ఇట్ ఈజ్ ఏ స్టెప్ వైజ్, చెప్పాను కదా, స్టెప్ వైజ్ రిప్రజెంటేటింగ్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఆఫ్ గివెన్ ప్రాబ్లం. మనం ఏదైనా ప్రాబ్లమ్ని స్టెప్ వైజ్గా సొల్యూషన్ చేయడానికి, విచ్ మేక్స్ ఈజీ టు అండర్స్టాండ్, మనం ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి అల్గారిథం అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట. చూడు, ఇట్ ఈజ్ స్టెప్ వైజ్ రిప్రజెంటింగ్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఏ గివెన్ ప్రాబ్లం. మనం ఏదైనా ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కోవాలనుకుంటే అది మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట, స్టెప్ బై స్టెప్ చేసుకుంటే. అర్థమవుతుందా? ఎక్కడైనా ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎక్కడైనా తప్పులు చేస్తే ఈజీగా రికవరీ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? అది అర్థండి. ఇట్ ఈజ్ స్టెప్ వైజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్ టు ఏ గివెన్ ప్రాబ్లం. ఏదైనా ప్రాబ్లంకి మనం స్టెప్ వైజ్గా చేయాలి, రిప్రజెంట్ చేసుకుంటే, స్టెప్ వైజ్గా ఇచ్చుకుంటూ పోతే, విచ్ మేక్స్ ఏ ఈజీ టు అండర్స్టాండ్, మనకి ఈజీగా అర్థమవుతుంది. మనం ఈ ప్రాసెస్ మనం ఇలా చేసాం, ఈ ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేసాం, ఇంకెలా చేయాలి, ఎక్కడ మిస్టేక్ చేసాం ఈజీగా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్, యాన్ అల్గారిథం యూజ్ ఏ డిఫైనైట్ ప్రొసీజర్ అనమాట. అంటే డిఫైనైట్ అంటే యాన్ అల్గారిథం యూజ్ ఏ డిఫైనైట్ ప్రొసీజర్ అంటే నిర్దిష్టమైన పనిలోనే జరగాలి. డిఫైనైట్ ఆల్రెడీ మనం డిక్లేర్ చేసి ఇవ్వాలి, ఎన్ని స్టెప్స్లో కంప్లీట్ అవుతుంది, ఎంతసేపట్లో కంప్లీట్ అవుతుందని. డిఫైనైట్ ప్రొసీజర్, ఇంత సమయంలోనే ఈ ప్రాబ్లం చేయాలి, ఇన్ని స్టెప్స్లోనే ఈ ప్రాబ్లం చేయాలి, ఇన్ని స్టెప్స్లోనే ఆ ప్రాబ్లమ్ని మనం క్లియర్ చేసుకోవాలని డిఫైనైట్ ప్రొసీజర్ రూపంలో మనం వెళ్ళాలన్నమాట, స్టెప్ బై స్టెప్. ఓకేనా? తర్వాత, ఇట్ ఈజ్ నాట్ ఏ డిపెండెంట్ ఆన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అల్గారిథం అనేది ఇదేమైనా చెప్పాను కదా, అల్గారిథం అనేది ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. అర్థమవుతుందా? ఇట్ ఈజ్ అదే అంటాడు, ఇట్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద డిపెండ్ అవ్వదు, ఇది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు అని అంటాడు. దీనికి మరి ఇట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్ ఆఫ్ ఎనీ వన్ ఈవెన్ వితౌట్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్. సో ఒక యూజర్కి కానీ, ఒక స్టూడెంట్కి కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద అవగాహన లేకపోయినా, ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అల్గారిథం. అంటే ఇప్పుడు ఆల్రెడీ దీని తర్వాత ఇది చేయాలి, దీని తర్వాత ఇది చేశారు, దీని తర్వాత ఇలా చేయాలని స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఉంటే ఎవరికైనా అర్థమవుతుంది కదా. సో వాడు అదే అంటాడు, ఏమంటాడు? ఇట్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద డిపెండ్ అయ్యి లేదు. సో ఇట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్ ఆఫ్ ఎనీ వన్ ఈవెన్ వితౌట్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్. ఆ ప్రోగ్రామింగ్ మీద ఎలాంటి అవగాహన లేకపోయినా, ఎలాంటి ఎడ్యుకేషన్ లేకపోయినా, ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా, ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఆ ప్రోగ్రామింగ్ స్టెప్ బై స్టెప్ చేస్తే ఆ యూజర్కి కానీ, స్టూడెంట్కి కానీ ఈజీగా అర్థమవుతుంది అని అంటుంది అల్గారిథం. సో అర్థమైందా? నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి? ఎవ్రీ స్టెప్ ఈజ్ ఏ అల్గారిథం యాజ్ ఇట్ ఈస్ ఓన్ లాజిక్ సీక్వెన్సెస్. సో ఇట్ ఈస్ ఈజీ టు డీబగ్. ఉంటే డీబగ్ చేయొచ్చు అనమాట. బట్స్ ఏమైనా ఉంటే దాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు. ఎందుకు? ఎక్కడైనా మిస్టేక్స్ ఏమున్నా, ఎక్కడ రాంగ్ రాసినా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేవచ్చు. బగ్గింగ్ అంటే మిస్టేక్స్, ఎర్రర్స్, ఎక్కడైనా ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు అనమాట.
లాజిక్. మన ఎవ్రీ స్టెప్ ఈజ్ అల్గారిథం యాజ్ ఇట్ ఈజ్ ఓన్ లాజిక్. ఒక్కొక్క స్టెప్ కూడా ఒక్కొక్క లాజిక్ని నిర్దేశించి ఉంచుంది. ఈజీ టు డీబాగింగ్, ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఇందులో మనం. ఓకేనా? సో ఇదేంటి అల్గారిథం. సో ఇప్పుడు అల్గారిథంలో ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది చూద్దాం. టైప్స్ అంటే యూజెస్ టు కంట్రోల్ స్టేట్మెంట్స్, ఏ అల్గారిథం ఏ కంట్రోల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తుంది అనేది మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేసుకుందాం. సో అల్గారిథం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో మీకు ఎగ్జామ్స్లో కానీ ఎక్కడైనా సరే అడిగితే ఖచ్చితంగా ఈ స్టెప్స్ మనకు రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. చూసుకోండి. మీకు ఏమైనా చెప్పాను కదా ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేసుకోమని. సో నేను ప్రతి స్టెప్ కూడా ఈజీగా రాస్తాను, ఈజీగా అండర్స్టాండింగ్ అయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నోట్స్లో ఫేర్ చేసుకుంటారని చెప్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో వర్త్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అనండి.